అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒకరినొకరు ఒప్పించడానికి ఓ తెలివైన చాలా సులభమైన మార్గాన్ని నేర్చుకుందాం. ఎలాగంటే అచ్చం ఒక చెస్ గేమ్లా అన్నమాట. చాలా సరదాగా ఉంటుంది. సరేనా? మరింకెందుకు ఆలస్యం, మొదలుపెట్టేద్దామా? ఒక్కసారి ఆలోచించండి. మనం ఎవరినైనా ఏదైనా అడగాలి అనుకున్నప్పుడు ఒకేసారి గట్టిగా అడిగితే పనవుతుందా, లేకపోతే నెమ్మదిగా పద్ధతిగా అడిగితే అవుతుందా? మీకేమనిపిస్తుంది? చూసారా, చాలాసార్లు మనం గబగబా ఏదో చేసేయాలని చూస్తాం, కానీ అది వర్కౌట్ అవ్వదు కదా. అందుకే ఈరోజు మనం తొందరపడకుండా చిన్న చిన్నగా ప్లాన్ చేసుకుని వేసే తెలివైన ఎత్తుగడల గురించి నేర్చుకోబోతున్నాం. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సరే, అయితే మనం మొదటి విభాగానికి వచ్చేద్దాం. మనం చాలా తొందరపడినప్పుడు, అంటే చెస్లో ఒక కొత్త ప్లేయర్లా ఆడినప్పుడు అసలు ఏం జరుగుతుందో చూద్దాం. దీన్ని ఊహించుకోండి. ఎగ్జామ్స్ అయిపోయాయి, రిజల్ట్స్ వచ్చాయి. మనందరికీ కాస్త టెన్షన్గా ఉంటుంది కదా. అప్పుడు మనం నేరుగా టీచర్ దగ్గరికి వెళ్ళి ఇలా అడిగిన సందర్భాలు ఉండే ఉంటాయి కదూ. అయ్యో, కానీ చాలాసార్లు ఇలా డైరెక్ట్గా అడిగినప్పుడు ఏమవుతుంది? టీచర్ వెంటనే లేదు, కుదరదు అని చెప్పేస్తారు. అప్పుడు మనసుకి చాలా బాధగా అనిపిస్తుంది. ఇంకో ఉదాహరణ చూద్దామా? మనం బజార్కు వెళ్ళినప్పుడు ఒక షాప్ అతను మన వెంటే పడి, మేడం ఇప్పుడే తీసుకోండి, ఆఫర్ ఈరోజే లాస్ట్ అని తొందర పెడితే మనకెలా ఉంటుంది చెప్పండి? అబ్బా, ఇక్కడి నుంచి వెళ్ళిపోతే బావుండు అనిపిస్తుంది కదా. సో చూసారా, ఈ వేగవంతమైన దాడి పద్ధతి ఎందుకు ఫెయిల్ అవుతుందంటే అది మధ్యలో తీసుకోవాల్సిన ముఖ్యమైన స్టెప్స్ అన్నిటినీ స్కిప్ చేసి డైరెక్ట్గా చివరి మెట్టు ఎక్కాలని చూస్తుంది. అందుకే అది పనిచేయదు. సరే, మరి ఫెయిల్ అయ్యేవాళ్ల సంగతి పక్కన పెడితే గెలిచేవాళ్లు, అంటే విజయం సాధించేవాళ్లు ఇలాంటి పరిస్థితులను ఎంత స్మార్ట్గా ఎదుర్కొంటారో చూద్దాం రండి. వాళ్ల పద్ధతి చాలా పాజిటివ్గా మనకు స్ఫూర్తినిచ్చేలా ఉంటుంది. ఇప్పుడు అదే స్టూడెంట్ కొత్త ప్లాన్ చూడండి. ఫస్ట్, రోజూ క్లాస్కి టైంకొస్తాడు. తర్వాత ఇచ్చిన పనిని సమయానికి పూర్తి చేస్తాడు. అంటే తను ఎంత సిన్సియర్గా ప్రయత్నిస్తున్నాడో చూపిస్తాడు. ఇవన్నీ చేశాక అప్పుడు చాలా మర్యాదగా అడిగాడు. చూసారా, ప్రతి చిన్న అడుగు ఆ చివరి అభ్యర్థనకు దారిని ఎంత సులభం చేసిందో. మరిక్కడసలు ఏం మారిందంటారు? టీచర్ మనసు మార్చింది బలవంతం కాదు, ఒక ఆలోచనతో కూడిన పద్ధతి. ఆ సరైన క్రమం, ఆ సీక్వెన్స్ ఉంది చూసారా, అదే అసలైన మ్యాజిక్ చేసింది. ఇప్పుడు ఆఫీస్లో ప్రమోషన్ కథ చూద్దాం. ఒక ఉద్యోగి ముందుగా తన పనితో మంచి ఫలితాలు తీసుకొచ్చాడు. టీంలో అందరికీ సపోర్ట్గా ఉన్నాడు, ఇంకా ఎక్కువ బాధ్యతలు తీసుకున్నాడు. ఇవన్నీ చేశాక అప్పుడు తన ప్రమోషన్ గురించి మేనేజర్తో మాట్లాడాడు. కేవలం మాటలతో అడగటమే కాకుండా తన పనితో నిరూపించుకున్నాడు. అందుకే అతని మేనేజర్ కూడా సీరియస్గా విన్నారు. ఇక్కడ తొందరపాటు లేదు, అంతా పక్కా ప్లానింగ్. ఇప్పుడు ఈ స్మార్ట్ సేల్స్ పర్సన్ పద్ధతి చూడండి. ముందుగా మనకేం కావాలో అడిగి తెలుసుకుంటారు. దానివల్ల లాభాలేంటో నెమ్మదిగా వివరిస్తారు. మన సందేహాలన్నీ ఓపికగా తీరుస్తారు. ఆ తర్వాతే ఫైనల్గా కొనమని ఆఫర్ ఇస్తారు. ఇది అచ్చం మనకు బాగా తెలిసిన షాప్ వాళ్ళు మనకు సరైన వస్తువుని వెతకడంలో సహాయం చేసినట్లుంటుంది కదా. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయమేంటంటే, మొదట ఒక మంచి సంబంధాన్ని లేదా నమ్మకాన్ని పెంచుకోవడం. అలా చేస్తే చివరి స్టెప్ చాలా చాలా సులభం అయిపోతుంది. సరే, ఇప్పటిదాకా మనం విన్న ఈ మంచి కథలన్నింటినీ ఇప్పుడు మనకోసం ఒక సింపుల్ గేమ్ ప్లాన్ లాగా మార్చుకుందాం. ఇది చాలా ఈజీగా గుర్తుంటుంది. రైట్, ఈ 4 ముఖ్యమైన విషయాలను మనం నెమ్మదిగా ఒక్కొక్కటిగా చూద్దాం. 1. ఒప్పించడానికి వెళ్లే ముందే మనం బాగా ప్రిపేర్ అవ్వాలి. 2. మన విలువేంటో చూపించాకే అడగాలి. 3. ఎప్పుడూ కూడా 2 అడుగులు ముందుగా ఆలోచించాలి. ఇక చివరిగా, అన్నిటికన్నా ముఖ్యమైనది టైమింగ్. సరైన సమయం చాలా ముఖ్యం. అన్నిటికంటే ముఖ్యమైన రూల్ ఒకటుంది. ఫైనల్గా అడగడానికి అస్సలు తొందరపడద్దు. ఓపిక అనేది ఈ ఒప్పించే ప్రక్రియలో మన సీక్రెట్ ఇంగ్రీడియంట్ లాంటిది. ఓకేనా? సరే, మనం చివరికి వచ్చేశాం. ఈరోజు మనం మాట్లాడుకున్నదంతా ఒక్క మాటలో చెప్పాలంటే అదే మన ఫైనల్ విన్నింగ్ మూవ్ అన్నమాట. ఈ వాక్యాన్ని కాసేపు మనసులో నిలుపుకుందాం. ఒప్పించడం అనేది బలవంతం చేయడం కాదు, అది సరైన టైంలో సరైన పని చేయడం, అంతే. ఫ్రెండ్స్, ఈ విషయాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోండి. ప్రతిరోజు మనం నేర్చుకునే చిన్న చిన్న పాఠాలే మనల్ని ఒకరోజు పెద్ద విజయానికి దారితీస్తాయి. సంతోషంగా నేర్చుకోండి.